యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని జై భవానీ జ్యువెలర్స్ ముందు బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కుదవపెట్టిన బంగారం అప్పుగా తీసుకున్న డబ్బు ఎగ్గొట్టి ఉడాయించిన జై భవానీ జ్యువెలర్స్ యజమాని జితేందర్ను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు జ్యువెలర్స్ షాప్ ముందు రిలే నిరాహార దీక్షకు దిగారు. న్యాయం చేయాలంటూ జ్యువెలర్స్ దుకాణం ముందు రిలే నిరాహార దీక్షకు దిగిన బాధితులకు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు బీజేపీ, సిపిఐ నాయకులు. సుమారు 10 ఏళ్ల క్రితం కొందరు దొంగల మద్దతుతో ఆనాడు ఉన్నటువంటి ఆర్యవైశ్యులను కంసాలి ఉద్యోగాలను కడుపు కొట్టి వాళ్ళ ఉపాధి పైన దెబ్బ కొట్టి యారుట పట్టణానికి వచ్చి ఒక్కొక్కరుగా సుమారు 20 కుటుంబాలుగా ఏర్పాటు చేసుకొని అన్ని రంగాల్లో నకిలీ సరుకుతో ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేసి మా యొక్క ప్రజలు కడుపు కొట్టడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా దోచుకునే విధంగా ఈరోజు మామిడి దుకాణాలు ప్రవర్తిస్తూ ఉన్నారు. దాంతో పాటు మొన్నటికి మొన్న జిత్తు అనే వ్యాపారి సుమారు 15-20 కోట్ల బంగారు నగదుతో ఉడాయించినాడు. అయితే అతను నమ్మి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలు బంగారం కుదవబెట్టి ఆ రుణం తీసుకున్నారు. కానీ ఆ యొక్క దొంగ ఈ రోజు కొందరు పెద్దల అండతో ఈ రోజు రాష్ట్రం విడిచి పారిపోయి ఈ యొక్క బాధితులను రోడ్లు పడేశారు. రెక్కాడు దిగని డొక్కాడు పరిస్థితిలో అధిక వడ్డీ ఆశ చూపించి కొందరిని ఆ విధంగా ప్రలోభ పెట్టి కొందరు నగదు తీసుకొని ఈ విధంగా ఆ యొక్క ఎంతో మందిని అన్యాయం చేసి ఈ రోజు తన డబ్బుతో ఉడాయించాడు. కావున సుమారు 2 రోజుల క్రితం గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆ యొక్క దొంగను ఖచ్చితంగా పట్టుకుంటాం, అంతవరకు కూడా ఏ ఒక్క మామిడి షాప్ కూడా తీసే ప్రసక్తే లేదని చెప్పేసి అతను కూడా మాటిచ్చాడు. అయితే దాని విరుద్ధంగా ఆ యొక్క షాపును కూడా తీసే ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. కావున గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం మా యొక్క బాధితుడు న్యాయం జరిగే వరకు ఏ ఒక్క షాప్ తీసే ప్రసక్తి లేదు, తీస్తే కానీ మేము ఊరికిన ప్రసక్తి లేదు. 2017 సంవత్సరంలో జితేందర్ సింగ్ రాథోడ్ అనే ఒక మార్వాడి ఇక్కడ షాప్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ వాళ్ళకి ప్రజలకి అధిక వడ్డీలకు ఆశ చూపి అలాగే పాన్ బ్రోకర్ షాప్ ఓపెన్ చేసి వాళ్ళ బంగారం కుదబెట్టుకొని చాలా మంది దగ్గర డబ్బులు ఇవ్వడం జరిగింది. ఉన్నపదంగా ఉడాయించడం వల్ల దాదాపుగా 20 నుంచి 30 కోట్ల వరకు కూడా ఇక్కడ చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళు మోసపోయడం జరిగింది. ఖచ్చితంగా వీరందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలి. పోలీస్ శాఖ చర్యలు తీసుకొని మిగతా మారవడాలను టైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ బాధితులందరికీ భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుంది. వారి తరఫున పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా మేము వెనుకంజ వేయము. ప్రతి విషయంలో కూడా మేము అండగా ఉంటాము. బాధ్యత సంవత్సరాల కింద ఇక్కడ మార్వాడీలు ఒక్కొక్క దుకాణం, కిరాణం అని, జ్యువెలరీ అని, చెప్పుల షాప్ అని, ఈ రకంగా పలు షాపులను మా దగ్గర మనకు ఏంది ఒకటి సంప్రదాయం ఉంది, కుల వృత్తులు. ఎవరి కులం వాళ్ళు వారు చేసుకునే ఈ సంస్కృతి మంచిగా ఏంటిది, జ్యువెలరీ చేసుకునేది స్వర్ణకారుడు, కిరాణం నడిపించే కోంటి అతను, ఇలాగా ప్రతి ఒక్కరు కుల వృత్తులు ఉండే దాన్ని కొల్లగొట్టే ఒక దురుద్దేశంతోనే ఈ మార్వాడీలు మన దగ్గరికి చేరి మనల్ని అంతా ధ్వంసం చేసి మన కృతులను మర్చిపోయేటట్టుగా మనలో మనకే తగాదాలు పెట్టి మనలో మనకే ఒకరిని ఆశ్రయించి ఇంకొకరికి భయపెట్టించు భయభ్రాంతులు చేసుకుంటూ ఈ రకంగా బతకడం సాగించు మొదలుపెట్టినరు. అది అందరికీ తెలిసినా మనం అందరం స్పందించకుంటే ఈరోజు ఇంతదాకా వచ్చి ఇన్ని కోట్లు కొల్లగొట్టిపోగలిగిండు. కానీ ఇక ముందు కూడా కావద్దంటే దయచేసి ఈ మార్వాడీలు ఇక్కడే కాదు, మన తెలంగాణలో, మన జిల్లాలో, మన రాష్ట్రంలో, మన ఊర్లో చిన్న చిన్న గ్రామాలలో కూడా ఈ మార్వాడీలు అంతా పాకిపోయినరు. వీళ్ళందరినీ ఎలగొట్టాలి. మన ఊర్లో మన పని మనమే, మన డబ్బు మనమే సంపాదించుకునే ఒక దృక్పథం రావాలి. ఈ మార్వాడీలను ఎలగొట్టాలి. దయచేసి మార్వాడీలు ఉండొద్దు. అలాగే నష్టపోయిన ఈ ఆడపడుచు వాళ్ళు కానీ, మా తరపున ఉన్నా కానీ, ఇంకా రాని వాళ్ళు ఎంతో మంది మోమాటకు రాని వాళ్ళు ఉన్నారు. ఎవరైతే అందరు రావాలని లేదు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలంటే వీళ్ళందరికీ దయచేసి ఈ ప్రభుత్వం కానీ పోలీసు వారు సహకరించి. యాదగిరిగుట్ట
ఇక్కడైతే ఎవరైతే జిత్తు మార్వాడి షాప్ ఉందో అతని దగ్గర మేమందరం బంగారం కుదబెట్టడం జరిగింది. అతను వెళ్ళిపోయినని మాకు సాయంత్రం తెలిసింది. ఆ రోజు శుక్రవారం తెలిస్తే మేమందరం వచ్చినాం, లొల్లి అయింది, షాపులు బంద్ చేయించినాం. ఈ విషయం ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము వెళ్ళినాం. మరుసటి రోజు వెళ్తే ఎమ్మెల్యే గారు కూడా ఏమని చెప్పారు, వాళ్ళు దొరికేంత వరకు షాపులు తీపియనని చెప్పిండు. చెప్పినాక కూడా మళ్ళీ తెల్లారి షాపులు తీసిరు. ఆ విషయం ఎమ్మెల్యే గారిని అడిగితే నాకు తెలియదమ్మా అన్నాడు. మేము బంద్ చేయించినాం. ఇవాళ అన్ని పార్టీలు వచ్చి మాకు మద్దతు ఇస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే గారు ఏదో లంచం తీసుకుంటూ అది తీసుకున్నారు అనే తప్పు. మేము పోతే కూడా చెల్లె అని మాట్లాడి చేసి వాళ్ళు రాని ఎడల కూడా వాళ్ళ ఉన్న ఆస్తులు అమ్మి కూడా మీకు ఇస్తామని చెప్పిండు. కానీ అంతేగాని ఎమ్మెల్యే గారు కాదు. ఇవాళ కూడా ఎమ్మెల్యే సహకారంతో మళ్ళీ టెంట్ వేయించినాం, మేము చేసినాం, ఇక్కడ కూర్చున్నాం. కానీ ఎమ్మెల్యే వారికి ఎలాంటి సంబంధం లేదు. మాకు ఇప్పటికి కూడా వాళ్ళు రాకుంటే వాళ్ళ జాగాలు అమ్మైనా మీకు ఇస్తాను అంటుండు. అదొకటి. ఇప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్నారో యాదగిరిగుట్ట పట్టణానికి గత 10 సంవత్సరాలుగా రాజస్థాన్ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మార్వాడీసు పాన్ బ్రోకర్ల పేరుతోటి, బంగారం షాప్ పేర్లతోటి, అదేవిధంగా కిరాణా షాపుల పేరుతోటి ఇక్కడ ఒక 15 మంది వరకు తిష్ట వేసి ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తున్నటువంటి క్రమంలో యాదగిరిగుట్ట పట్టణంతో పాటు ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలను నమ్మించి పాన్ బ్రోకర్లు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను వారి యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటే ఆ బంగారంతో పాటుగా కొంతమంది దగ్గర వడ్డీ పేరుతోటి ఇక్కడ పట్టణ ప్రజల దగ్గర, గ్రామాల ప్రజల దగ్గర కోట్ల రూపాయలు కూడా వసూలు చేసుకొని ఈ మధ్య కాలంలో ఉడాయించడం జరిగింది. చిలమారి నక్క జితేందర్ సింగ్ అనే వ్యక్తి జై భవానీ షాప్, జ్యువెలరీ షాప్ పేరుతోటి ఈ యొక్క కొన్ని కిలోల బంగారం కుదవబెట్టుకొని అలాగే అధిక వడ్డీకి ఆశ చూపి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఉడాయించిన ఘటన జరిగింది. ఇచ్చిన బాధితులందరూ సామాన్య ప్రజలు, రోజు కూలి చేసుకొని బతుకు తెరువు కోసం పోరాడే ప్రజలు యొక్క చిట్టీల గురించి కానీ కొన్ని బంగారం కుదవబెట్టుకొని ఇక్కడ చేయడం జరిగింది. బాధితులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వారి యొక్క బాధితులందరికీ మేము పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ యొక్క జితేందర్ సింగ్ అనే వ్యక్తి వీరితో పాటు 10 సంవత్సరాలుగా మార్వాడీలందరూ కలిసి యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నటువంటి అన్ని బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి నాసిరకం ఉత్పత్తులతో ఈ యొక్క ప్రజల యొక్క సొమ్మును పోగు చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క బిజినెస్ లో ఈ యొక్క మార్వాడి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అన్నిటిని నాశనం చేయడం జరిగింది. కేవలం యాదగిరిగుట్టలో చాలా కాలంగా రియల్ ఎస్టేట్ తోటి చాలా మంది బతికేవారు. కానీ వీళ్ళు 50,000 గజం పోయేది, 10,000 గజం పోయేది, లక్షల రూపాయలకు కొనుగోలు చేసి ఈ యొక్క మామూలుగా చిన్న బిజినెస్ చేసే వ్యక్తులను కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఈ యొక్క మార్వాడీలు పోగు చేసుకోవడం జరిగింది.